తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భీష్మించడం వెనుక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. పార్టీకి సభలో ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామా లేదా అన్నదానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిస్తాయి. జగన్ దానిని పక్కన పెట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని, సీఎం ఎంతసేపు మాట్లాడితే తనకు అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడానికి ప్రధాన కారణమే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక వ్యక్తి వల్ల అంత కఠిన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. ఆ వ్యక్తి సీఎం చంద్రబాబు గాని, మంత్రి లోకేష్ గాని, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గాని కాదని, సాక్షాత్తు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కారణమని అంటున్నారు. యాభై 58 మంది సభ్యుల మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34. అధికార కూటమి 13 కంటే ఎక్కువగా ఉండడంతో వైసీపీ పక్షనేతగా బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. అధికారికంగా కేబినెట్ ర్యాంకు కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయమే మాట్లాడే అవకాశం ఉంటుంది. జగన్ శాసనసభ్యుడు మాత్రమే. పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండటంతో అహం అడ్డొచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారు. వాస్తవానికి మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స ఉన్నప్పటికీ మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు గట్టిగానే జరుగుతున్నాయి. విపక్షానికి ఎక్కువ సమయం దొరుకుతున్నా ప్రభుత్వం కూడా అభ్యంతరం పెట్టకుండా చర్చలు సాగిస్తోంది.